ఈరోజు ముత్యాలంపాలెం గ్రామంలో మేము విలువల బడే అనే కార్యక్రమాన్ని మా జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందండి. ఈ విలేజ్‌లో ఎక్కువ చేపల వేట మీద ఆధారపడే వ్యక్తులు ఎక్కువ ఉంటారండి. ఇక్కడ మేము ముఖ్యంగా విలువలతో కూడిన విద్యను అందించాలనే ఉద్దేశ్యంతో ఈ విలువల బడిని నెలకొల్పటం జరిగింది. మా జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ గ్రామాల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు పనుల్లోకి వెళ్ళి వచ్చి పిల్లల్ని స్కూల్ నుండి వచ్చిన తర్వాత వాళ్ళని హోంవర్కులు చేయించలేకపోవటము, చదివించలేకపోవటము జరుగుతుంది. అలాంటి విద్యార్థులు తెలివైన వాళ్ళు ఉండి కూడా చదువులో వెనకబడిపోతున్నారు. వారిని దృష్టిలో పెట్టుకొని మేము ఈ విలువలు బడి అనేది కొత్త కాన్సెప్ట్‌తో మేము ముందుకొచ్చాం. మా ఫౌండేషన్ ముందుకొచ్చిందండి. మేము ఈ విలువల బడిలో ముఖ్యంగా పిల్లల చేత హోంవర్క్స్ చేయించటము, మంచి మంచి నీతి స్టోరీస్ చెప్పించడం, మోరల్ స్టోరీస్ చెప్పించడము, పిల్లలకి యోగా నేర్పించడము జరుగుతుంది. అదే సాటర్డే, సండే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేసే విధంగా కూడా మేము చేస్తున్నాము. ఇక్కడ పిల్లలకి విలువల బడిలో ముఖ్యంగా పిల్లలకి క్రమశిక్షణ, గురువులను గౌరవించటము, నీతి, నిజాయితీ అనేది ముఖ్యంగా నేర్పుతామండి. అలాగే మేము స్టేట్ మొత్తం కూడా ఇవి స్ప్రెడ్ చేయాలనుకుంటున్నాము. దీనివల్ల పిల్లలకి ఈ విలువలతో కూడిన విద్య అందుతుందని మేము ఆశిస్తున్నాము. మన విజయనగరంలో ఒక స్కూల్ మాస్టర్ గారు పిల్లలు చెప్పిన మాట వింటలేదని చెప్పేసి, ఈ సరిగ్గా చదవట్లేదని చెప్పి విసిగిపోయి అతను సాష్టాంగ నమస్కారం చేసి గుంజిళ్ళు తీసిన ఉదంతం మనం న్యూస్ పేపర్‌లో చూసాము. అలాంటిది ఎప్పుడు రిపీట్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో మేము పిల్లలకి చిన్నప్పటి నుంచే మంచి విలువలు నేర్పాలని చెప్పేసి, మొక్కై వంగనిది మానై వంగున అని, ఈ చిన్నపిల్లలు అప్పుడు మంచి విలువలు నేర్చుకోకపోతే పెద్దయిన తర్వాత వాళ్ళు ఎందుకు పనికిరారు అనే ఉద్దేశంతో మేము ఈ విలువలు బడి అని కొత్త కాన్సెప్ట్‌తో ముందుకొచ్చామండి. ఈ పిల్లల్ని స్కూల్‌లో ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి మేము 7థ్, 8థ్ క్లాస్ స్టూడెంట్స్ వరకు ఈ విలువల బడికి వస్తున్నారు. ముఖ్యంగా 10థ్ క్లాస్ స్టూడెంట్స్ వరకు కూడా పెంచే ఉద్దేశం ఉంది మాకు. తప్పకుండా ఇది సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే నేను ఇక్కడ అడిగిన వెంటనే గ్రామ పెద్దలందరూ సహకరించి చాలా ఆనందంగా ముందుకు వచ్చారు. ఈ గ్రామంలో పిల్లలందరికీ ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నానండి.